చంటి, సింధూరని ఇక శ్రీవల్లిని ఎక్కించుకొని సైకిల్ మీద అలా తీసుకెళ్తూ ఉండగానే, "చంటి ఆపు" అని శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది. "ఏంటమ్మాయి గారు ఇక్కడ ఆపారు? ఒకసారి అటు చూడు" అని చెప్పగానే షాప్ చూపిస్తూ ఉంటుంది. "ఇదిగో ఆ షాప్‌లో అయితే గవ్వలు చాలా బాగుంటాయి. గొట్టాలు తీసుకురా పో" అని చెప్పేసి అనగానే, "మీకు కావాలా అమ్మాయి గారు?" "అవునా? నాకు కూడా కావాలి చంటి" అని చెప్పగానే, "ఒక్క నిమిషంలో వస్తాను" అని చెప్పేసి ఇలా తిరిగి అలా మాయమై 2 ప్యాకెట్లు పట్టుకొనొస్తాడు. "ఇదిగో చిన్నమ్మాయి గారు, ఇదిగో పెద్దమ్మాయి గారు" అని చెప్పేసి ఇవ్వగానే శ్రీవల్లి, సింధూర ఇద్దరు కలిసి అలా వేళ్ళకు గొట్టాలు పెట్టుకొని, "చంటి చూడు ఎంత బాగున్నాయో, వావ్ భలే ఉన్నాయి తినండి" అనగానే సింధూర తినబోతూ ఆగుతూ, "చంటికి తినిపియాలి కదా, చంటి ఇదిగో నువ్వు కూడా తిను" "అమ్మాయి గారు నాకొద్దులేండి" "పర్వాలేదు చంటి తిను, నేను చెప్తున్నాను కదా తిను" అని చెప్పేసి సింధూర అంటూ ఉంటుంది. "సరే అమ్మాయి గారు" అని చెప్పేసి ఇక చంటి అయితే చాలా మొహమాట పడుతూ, సిగ్గుపడుతూ అలా ఇస్తూ ఉంటారు. అలా భార్యాభర్తలయితే ఇద్దరు పెళ్లి రోజు పాను అందించుకుంటారు కదా! అలా సింధూర అయితే ఫీల్ అవుతూ గవ్వ అయితే నోట్లోకి ఇస్తుంది. అలా చంటి తిన్న సగాన్ని కూడా సింధూర తింటుంది. "అమ్మాయి గారు ఇక పదండి, పదండి వెళ్దాం" అని చెప్పగానే సింధూర అయితే ఆ సగం గవ్వ తింటూ చాలా తృప్తిగా ఉంటుంది. ఇక అలా ఇద్దరు ఎక్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళగానే, "చంటి, చంటి ఇక్కడే ఆపు. ఇగో ఇక్కడ మనం ఫోటోస్ దిగాలి." "ఫోటోసా? ఎక్కడివి? నేను దింపుతాను కదా! మీ ఇద్దరు నవ్వండి చెప్తాను" అని చెప్పేసి చంటి వెళ్ళి ఇలా వేళ్ళతో దించుతూ, చిన్నప్పుడు వేళ్ళతో పెట్టి కెమెరా అని ఆడుకునేవాళ్ళు కదా! అలా అయితే చంటి, "ఇదిగో అమ్మాయి గారు మా ఊళ్ళో ఇదే కెమెరా. చిన్నప్పుడైతే మేము ఇలాగే ఆడుకునేవాళ్ళం. చూడండి ఫోటో నవ్వండి." "ఛ! ఈ ఫోటోలో మీరు అస్సలు బాగలేదు. నవ్వుతలేరు అమ్మాయి గారు. ఈ ఫోటో వద్దు" అని చెప్పేసి ఇలా మలిసి పక్కకు పడేస్తాడు. "మళ్ళీ ఫోజులు పెట్టండి. మంచిగా నవ్వండి" అని చెప్పేసి కచ్చా కచ్చా దించుతూ ఉంటాడు. అలా ఫోటోలైతే వస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ దిగుతూ ఉంటారు. "అమ్మాయి గారు ఈ ఫోటోలో మీరు బాగున్నారు. ఈ ఫోటోలో మీరు బాగున్నారు" అని చెప్పేసి శ్రీవల్లి, "ఇప్పుడు నేను చంటి మీరిద్దరు దిగండి" అని చెప్పేసి సింధూర్ అంటూ ఉంటుంది. అలా చంటి, శ్రీవల్లి ఇద్దరు దిగుతూ ఉంటారు. "వావ్! ఈ ఫోటోలో అయితే చాలా బాగున్నారు. చంటి నువ్వు నవ్వట్లేదు. ఇంకో ఫోటో, ఇంకో ఫోటో, ఇంకో పోజు పెట్టండి" అని చెప్పేసి సింధూర దించుతూ ఉంటుంది. అలా శ్రీవల్లి, చంటి ఇద్దరు చాలా చక్కగా నవ్వుకుంటూ దిగుతూ ఉంటారు. "చంటి ఈ ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారు." "శ్రీవల్లి ఇప్పుడు నేను చంటి దిగుతాను, నువ్వు దించు" అని చెప్పగానే, "అమ్మాయి గారు పర్వాలేదు చంటి నవ్వు, దగ్గరికి జరుగు" అని చెప్పేసి శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. "అక్క ఈ ఫోటోలో అస్సలు బాగాలే, నవ్వట్లేరు ఇద్దరు" అని చెప్పగానే, "సరే ఇంకో పోజ్ పెడతాం చంటి" అనగానే చంటి ఒంటి మీద చేయి వేసి సింధూర అలా దిగుతూ ఉండగానే చంటి కొత్తగా ఫీల్ అవుతూ ఉంటాడు. సింధూర చాలా సంతోషపడుతూ ఉంటుంది. "శ్రీవల్లి దించు, ఈ పోజ్ ఎలా ఉంది" అని చెప్పగానే, "ఆ బాగుందక్క" అని చెప్పేసి శ్రీవల్లి దించుతూ ఉంటుంది. అలా మళ్ళీ ఇంకో పోజ్ పెట్టాను కానీ, "చంటి నువ్వు నా మీద చెయ్యి వేయి." రామ రామ నేను మీ ఒంటి మీద చేయటం ఏంటి అమ్మాయి గారు, నాకు తాళి కట్టినవాడిని, నా ఒంటి మీద చేయేసే అధికారం నీకు మాత్రమే ఉంది చంటి అని సింధూర మనసులో అనుకొని, "నేను నీ మీద చేయి వేశాను కదా, నువ్వు కూడా నా భుజాల మీద చేయి వేసి ఫోటో దిగాల్సిందే చంటి, ఏం కాదు దిగు" అని చెప్పగానే చంటి చాలా భయపడుతూ అలా భుజం మీద అయితే చేయి వేసి దగ్గరికి అనుకుంటాడు. అలా సింధూర చాలా సంతోషంగా కొత్తగా ఫీల్ అవుతూ చంటి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అలా ఫోటో దిగుతూ ఉంటుంది. "అక్క నవ్వండి, నవ్వండి" అని చెప్పేసి అలా దించుతూ ఉంటుంది. ఇక "అమ్మాయి గారు చాలు ఇక వెళ్దామా" అని చెప్పేసి చంటి అంటాడు. ఇక సింధూర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.